ఇప్పుడున్న సొసైటీలో డబ్బు, సక్సెస్ మాత్రమే మాట్లాడుతూ ఉన్నాయి. ద ఫ్యామిలీ స్టార్ రివ్యూ. నా పేరు కిరణ్. స్టారింగ్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్. సినిమా ఐ లైక్డ్ ఇట్. ఈ కార్ని ఎందుకు చూపిస్తాను అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరి డ్రీము. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ సినిమా చూసి వచ్చాం కాబట్టి మీకు ఆ కార్ నాకు అక్కడ దొరికింది, అందుకని చూపిస్తున్నాను. సినిమా విషయానికి వస్తే, గోవర్ధన్ అనేసి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఉంటాడు. ఇద్దరు అన్నయ్యలు, వదినలు, పిల్లలు ఉంటారు. వాళ్ళకి వాళ్ళ లైఫ్లోకి హీరోయిన్ ఎలా ఎంట్రీ ఇచ్చింది, హీరోయిన్ వల్ల హీరో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, హీరోయిన్ ఒక బుక్ రాసింది, ఆ బుక్ వల్ల హీరోకి ఎన్ని కష్టాలు వచ్చాయి ఏమి అనేది మెయిన్ స్టోరీ లైన్ సినిమాలో. ఎవరికి తగ్గట్టు క్యారెక్టర్లు వాళ్ళు బాగా చేశారు. సాంగ్స్ ఏమో అంత గొప్పగా లేవు, ఒకసారి చూడొచ్చు అంతే. సినిమా ఫోటోగ్రఫీ అంతా చాలా బాగుంది. పరశురామ్ గారు బాగా డైరెక్ట్ చేశారు. గీతా గోవిందంతో పోల్చుకుంటే సాంగ్స్ ఒకటి తక్కువైనాయి, మిగిలినంత సినిమా అంతా బాగానే ఉంది. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్టు చూపించారు సినిమాలో. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో, ప్రతి ఒక్కటి చూపించారు. సినిమాని మాత్రం చాలా రియలిస్టిక్గా చూపించారు. చాలా బాగుంది సినిమా. ఒకసారి ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఫాదర్లు ఒకసారన్నా చూడండి, ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఏమనేసి బాగా నీట్గా చూపించారు సినిమాలో. నేను స్టార్టింగ్లో ఒక డైలాగ్ చెప్పాను. ఆ డైలాగ్ ఎందుకు చెప్పాను అనేసి అంటే, ఈ సినిమాలో మిడిల్ క్లాస్ వాళ్ళు సక్సెస్ అయితే ఒకలాగా ఉంటుంది, సక్సెస్ కాకపోతే ఒకలాగా ఉంటుంది. అందుకోసం అనేసి నేను ఆ డైలాగ్ చెప్పాను. సక్సెస్ అయినారంటే అందరూ మన వాళ్ళే అనుకుంటారు, సక్సెస్ కాలేదంటే వాడిని ఎవరు లెబ్బ పట్టించుకుంటారా అనేసి అనుకుంటారు. అదే ఈ సినిమాలో ఫిలాసఫీ. అందుకోసం అనేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఈ సినిమాని నేను డెడికేట్ చేస్తున్నాను. నా రివ్యూని కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం డెడికేట్ చేస్తున్నాను. యాక్టర్స్ కాడికి వస్తే, యాక్టర్స్లో సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు బామ్మ మళ్ళీ 10 years తర్వాత కనపడింది. చాలా బాగా యాక్ట్ చేసింది. విజయ్ అసలు జీవించేశాడు అనుకోండి. ఆ పంచికట్లు, ఆ లుంగి సూపర్గా ఉంది సినిమా మాత్రం. మృణాల్ బాగా చేసింది. ఆ అమ్మాయికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇద్దరికి ఒకే లెవెల్లో ప్రిఫరెన్స్ ఇచ్చారు, హీరోకి హీరోయిన్కి. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి తగ్గట్టు క్యారెక్టర్లు వాళ్ళు చేశారు. ఈ సినిమాలో జగత్ బాబు గారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ ఇంత ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఫిలిం చేయడం గీతా గోవిందం తర్వాత ఇదే. చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ ఫ్యామిలీ కామెడీ బాగుంది, ఫైట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది సినిమాలో ఇది లేదు అది లేదు అని ఏం లేదు, ప్రతిదీ ఉంది. ఖచ్చితంగా 1 time అన్న వాచ్ చేయొచ్చు. ఉగాదికి నా ప్రిఫరెన్స్ అయితే ఇదే ఇస్తాను. ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఒకసారన్నా. నా రేటింగ్ 3.5 5కి. నా రివ్యూ కానీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్